హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రావిష్ టీల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో శాండ్విచ్ 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దానికి లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది నేను మ్యాష్డ్ పొటాటో ఇంకా 2 సలాడ్ డ్రెస్సింగ్స్ యూస్ చేశాను. మీ దగ్గర ఆనియన్స్ ఉంటే జస్ట్ ఆనియన్స్, ఇంకా ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ని కట్ చేసుకుని అందులో చిన్న మైనస్ యాడ్ చేసుకున్న స్టఫింగ్ ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ని తీసుకుని ఈ బార్డర్స్ ఉన్నాయి కదా అవి కట్ చేసుకోవాలి అనమాట. ఎందుకంటే ఈ బార్డర్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయలేము. శాండ్విచ్ తినేటప్పుడు స్టమక్ అంతా ఫుల్ అయిపోతుంది అనమాట. సో అందుకే జస్ట్ నేను ఈ బోర్డర్స్ని కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో అవుతుంది కదా, ఆ స్క్వేర్ షేప్లో ఉన్న దానిపైన స్టఫింగ్ పెట్టుకుని దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. అప్పుడు ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తాయి. ఆ వచ్చిన వాటిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే జస్ట్ ప్యాన్లో 2 మినిట్స్ అటు సైడ్ ఇటు సైడ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. బట్ నేనైతే ఆయిల్ యూస్ చేయకూడదు అనుకుంటున్నాను, అందుకే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో బేకింగ్ మోడ్ ఉంటుంది కదా, సో నేను అది యూస్ చేస్తున్నాను. సో 160 degrees ఇన్ బేకింగ్ మోడ్. టైమర్ వచ్చేసి నేను జస్ట్ 5 మినిట్స్ పెడుతున్నాను. మీరు 3 మినిట్స్ కూడా పెట్టచ్చు, ఎక్కువ క్రంచీ అవసరం లేదు అనుకుంటే. సో పెట్టి నేను ఎయిర్ ఫ్రైయర్ స్టార్ట్ చేశాను. అండ్ అంతే, ఈ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్లోంచి తీసుకుని హాట్గా సర్వ్ చేసుకుంటే యమ్మీ శాండ్విచెస్ రెడీ అయిపోతాయి. అండ్ యశ్వంత్కి అయితే ఇది చాలా బాగా నచ్చాయి అనమాట. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ శ్రావిష్ టేల్స్ని ఫాలో చేయండి.